బ్యాక్ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ మాయమైంది. సంచలన బ్రేకింగ్ మనకు అందుతోంది. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలకంగా మారిన సీసీ ఫుటేజ్ ఎవరో మాయం చేసినట్టుగా గుర్తించారు సిట్ అధికారులు. మే 1 నుంచి జూన్ 1 మధ్య 1 మంత్ పాటు కంప్లీట్గా సీసీ ఫుటేజ్ మిస్ అయిపోయింది. నెల రోజుల్లో కేవలం 2 రోజుల ఫుటేజ్ మాత్రమే ఉన్నట్టుగా సిట్ గుర్తించింది. సీసీటీవీ ఫుటేజ్ బ్యాకప్ కోసం ఇప్పుడు ఫోరెన్సిక్ టీం ప్రయత్నిస్తోంది. కృష్ణలంక స్టేషన్కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాలని ఇటీవల కోర్టు సైతం ఆదేశించింది. సాయి కృష్ణను స్టేషన్కు పిలిచి కొట్టారనే ఆరోపణలతో అప్పటి ఫుటేజ్ సేవ్ చేసి ఉంచాలని కోర్టు అభిప్రాయపడింది. ఇప్పుడు సిట్ విచారణ కోసం ఫుటేజ్ చూస్తే పాత డేటా లేనట్టుగా గుర్తించింది సిట్. ఇక సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కొత్త అనుమానం వచ్చింది. 23వ తేదీ బస్టాండ్లో 2 డెడ్ బాడీలు ఉన్నాయి. అనాథ శవాలుగా గుర్తించి మున్సిపాలిటీకి లేఖ రాశారు కృష్ణలంక పోలీసులు. ప్రజారోగ్య కారణాల రీత్యా స్వర్గపురికి తరలించామని, దహనం చేయాలని ఆ లేఖలో పోలీసులు కోరారు. 23వ తేదీ ఒక మృతదేహం మాత్రమే తమ దగ్గరకు వచ్చినట్టుగా రికార్డుల్లో రాశారు సిబ్బంది. మరి మరో మృతదేహం పేరు ఎందుకు నమోదు చేయలేదు? 23వ తేదీ తరలించినట్టు చెప్పిన డెడ్ బాడీ లెటర్పై 24వ తేదీ నాటి స్టాంప్ ఉంది. లేఖలో రాసిన వయస్సు విషయంలో కొట్టివేతలు కనిపించాయి. బస్టాండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 42, 44 దగ్గర డెడ్ బాడీలు ఉన్నట్టుగా కృష్ణలంక పోలీస్ సిబ్బంది తెలిపారు. రాత్రి 8 గంటలకు 2 మృతదేహాలు వచ్చాయని, నిబంధనలకు వ్యతిరేకంగా లోపలికి అనుమతించారని స్వర్గపురి సిబ్బంది చెప్తున్నారు. పోలీసుల ఒత్తిడితో రాత్రి అక్కడే ఉంచి ఉదయం దహనం చేసినట్టుగా చెప్తున్నారు సిబ్బంది. రాత్రి 2 మృతదేహాలు వస్తే ఒకటే ఎందుకు నమోదు చేశారనే ప్రశ్నలు వస్తున్నాయి. సాయికృష్ణ మిస్సింగ్కి సంబంధించినటువంటి మొత్తం వివాదం మిస్టరీగానే మారిపోతుంది. ఇప్పటి వరకు 3 బృందాలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం సిట్టు విచారణలో తువ్వే కొద్దీ ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటు సాయికృష్ణ మిస్సింగ్కి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ మొత్తం కూడా మిస్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక వాటితో పాటు ఈ గత నెల 23, 24 తేదీల్లో డెడ్ బాడీలు వస్తే ఆ డెడ్ బాడీలకు సంబంధించినటువంటి ఎంట్రీ మొత్తం కూడా పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా చేశారన్నది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మనం చూస్తే 23వ తేదీన ఒక మృతదేహం మాత్రం వచ్చినట్టు కూడా రికార్డులో పేర్కొన్నారు. మరొకటి పోలీసులు ఎవరైతే ఈ మృతదేహాల అప్పగింతకు సంబంధించినటువంటి అంశంలో ఒక లెటర్ రాస్తారో ఆ లెటర్కి సంబంధించినటువంటి దానిపైన కూడా ఏజ్కి సంబంధించి మొత్తం దిద్దినట్టుగా కూడా క్లియర్గా కనపడుతుంది, మార్పులు చేసినట్టుగా అర్థమవుతోంది. మరోవైపు కృష్ణలంక స్వర్గపురికి మృతదేహాలను తీసుకొని వచ్చిన తర్వాత రికార్డులో ఎంట్రీ చేసేటటువంటి కేవలం ఒక మృతదేహాన్ని తీసుకొచ్చినట్టుగానే ఎంట్రీ చేశారు. సో ఈ మొత్తం ఎపిసోడ్ మనం గమనించినటువంటి సందర్భంలో మొన్న TV9తో స్వర్గపురికి సంబంధించిన అటెండర్ రవి మాట్లాడుతున్నటువంటి క్రమంలో కూడా 3 మృతదేహాలను తీసుకుని వచ్చాం, ఒకరోజు 2 మృతదేహాలు వచ్చాయి, బస్టాండ్ నుంచి ఒక మృతదేహాన్ని తీసుకొచ్చామని కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో సాయికృష్ణ మిస్సింగ్కి సంబంధించినటువంటి మిస్సింగ్ మిస్టరీగానే మిగిలిపోతుందా అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రస్తుతం తెరపైకి వస్తున్నాయి. అయితే సిట్ మాత్రం ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా దర్యాప్తు చేస్తుంది. ఇప్పటివరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం సాయికృష్ణను మార్కాపురం నుంచి విజయవాడకు తీసుకొచ్చారు. విజయవాడకు తీసుకొచ్చిన తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులు కృష్ణలంక పోలీసులకు అప్పగించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి సాయికృష్ణ ఏమయ్యాడు అనే ప్రశ్నలకి ఇప్పటివరకు సమాధానం దొరకలేదు. ప్రస్తుతం ఆ దిశగానే దర్యాప్తు చేస్తున్నారు సిట్టు బృందాలు కూడా. నిన్న కృష్ణలంక పోలీసులకు సంబంధించిన స్టేట్మెంట్ మొత్తం కూడా రికార్డ్ చేశారు. మనకి చాలా క్లియర్గా మనం డిస్ప్లే చేస్తున్నటువంటి లైవ్లో చూస్తున్నటువంటి లెటర్స్లో కూడా 2 తేదీలు అందులో మెన్షన్ చేస్తున్నట్టున్నాయి. కానీ ఒక తేదీ మాత్రమే లాగ్ బుక్లో, అంటే స్వర్గపురికి సంబంధించిన లాగ్ బుక్లో ఎంట్రీ చేసి ఉంది. అంటే ఇప్పుడు సాయికృష్ణకి సంబంధించి లాకౌట్ జరిగింది అనేది ఇటు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో మృతదేహాన్ని మాయం చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ వివరాలను వెలుగులోకి రాకుండా పక్కదారి పట్టించారనేది ప్రస్తుతం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసు మొత్తాన్ని కూడా సిట్ దర్యాప్తు చేస్తుంది కాబట్టి ఏం జరుగుతుందని మాత్రం వేచి చూడాల్సి ఉంది. రైట్.